గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఏంది మీనాచి, ఏమో జోరుగా అందుకుంటున్నావు, పాట అనుకుంటున్నారా నల్లా? నడిచేది ఆషాఢం, అందున బోనాల జాతరాయే. అందుకే చేతికి గోరింట, నోటికి ఈ పాట. గోరింటాకు సీజన్ వచ్చిందంటే మా ఆడళ్ళతోటి మామూలుగా ఉండదు. మరి చూడుండ్రి మా అక్క చెల్లెళ్ళు ఎంత సంబరం పెడుతున్నారో. అరచేతిల పెట్టమని ఓ అక్క, చేతి ఏళ్లకు పెట్టమని ఓ చెల్లె, చేతులకేనా కాళ్ళ ఏళ్లకు కూడా పెట్టుకుంటానని ఓ అవ్వ. ఎంత మురిపంగా పెట్టుకుంటున్నారు చూస్తున్నారా నల్ల గోరింటాకు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టే ఉన్నది పోన్రి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్నంలా ఆషాఢం తెచ్చిన సంబరం గిదంతా. ఆర్యవైశ్య మహిళలు ఈలంతా గోరింటాకు బరుకొని రోళ్లు రోకలి పట్టుకొని వాసవి మాత గుడికి పోయిండ్రంతా. అమ్మని దర్శించుకొని రోట్లేసి నూరిండ్రు గోరింటాకు. తొల్త అమ్మవారికి అలంకరించి ఆ టెంక ఒగలుకొగలు పాయరంగా పెట్టుకున్నారు షియంతా. ఇక అంతా అయినాక చేతులు చూయించుకుంటా ఒక సంబరం కాదు మా అక్క జల్లన్లందరిది. ఈరోజు మేము వాసవి మాత ఆలయంలో గోరింటాకు సంబరాలు జరుపుకున్నాము. మొదటగా వాసవి మాతకు గోరింటాకును అలంకరించి తర్వాత మేమందరం కూడా చేతులకు అలంకరించుకోవడం జరిగింది. ఈ గోరింటాకును పెట్టుకోవడం వల్ల మనకు ఈ ఆషాఢ మాసంలో వర్షాల వల్ల వచ్చే క్రిమికీటకాల సంహారాల నుంచి, ఈ గోర్లకు వచ్చే వ్యాధుల నుంచి కూడా మనకి గోరింటాకు కాపాడుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు చాలామంది కూడా గోరింటాకు విలువ గురించి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో పిల్లలకు ఈ గోరింటాకు విలువను తెలియజేయాలి. గదన్నట్టు ఏదో అందం కోసం పెట్టుకునుడు కాదు, గోరింటాకు ఎనుక కూడా సైన్స్ ఉన్నది. ఆయిటి ఊనిందంటే వచ్చే రోగాలకు యాంటీబయాటిక్ గా పనిచేత్తదట గోరింటాకు. అంతేకాదు పెయ్యికి సల్వజెత్తదట. పార్వతీదేవి అంశమే ఈ గోరింటాకని ఒక కథ కూడా ఉన్నదోల్లో. ఈ కాలం పొలగాళ్లకు గీ ముచ్చట్లన్నీ తెలవకుండా పోతున్నాయి. గందుకే గోరింటాకు గొప్పతనమేందో నలుగురికి తెలవాలని ఇట్లా సంబరంగా చేసిండ్రి కార్యం. అది సరేగాని పబ్లికు, మీరు పెట్టుకున్నారా నల్ల గోరింటాకు? పెట్టుకోకుంటే ఈ వార్త చూసినాక మీకు ఎట్లనైనా పెట్టుకోవాలనిపిస్తుంది కాబట్టి పొద్దుటీలా ఆకులు నూరుకొని పెట్టుకోండి, సరేనా? గోరింట పూచింది